నమస్తే అండి. ఈరోజు నేను నారపల్లిలో ఉన్నాను. వరంగల్ హైదరాబాద్ హైవే రోడ్ నుంచి ఇది చాలా దగ్గరగా ఉంటుంది, జస్ట్ 10 minutes డ్రైవ్. అండ్ ఈ నారపల్లి అనేది ఈస్ట్ హైదరాబాద్ అండి. ఇప్పుడు మనకి ఉప్పల్ నుంచి నారపల్లి వస్తున్న బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది ఎలివేటెడ్ కారిడార్. అండ్ ఈ యొక్క ఈస్ట్ హైదరాబాద్ లో నారపల్లి అనేది చాలా గ్రోత్ అవుతున్నటువంటి కారిడార్ అండి. సో ఇటువంటి ఏరియాలో మీకు ఈ రోజు ఒక మంచి బ్రాండ్ న్యూ ఇండిపెండెంట్ హౌస్ తీసుకొచ్చాను. ఆలస్యం చేయకుండా మనం ఈ ప్రాపర్టీ ఎలా ఉందో ఒకసారి ప్రాపర్టీ టూర్ అంతా చూద్దామండి. ఇప్పుడు మనము HMDA లేఅవుట్ లో ఉన్నామండి. మన ఇంటికి ఎదురుగా కూడా 40 feet రోడ్ అనేది ఉంటుంది. HMDA లేఅవుట్ కాబట్టి 40 feet రోడ్స్ ఉన్నాయి. అలాగే చాలా ఇల్లులు కూడా ఉన్నాయి. ఇదంతా కూడా రెసిడెన్షియల్ ఏరియా అండి, HMDA లేఅవుట్. చూడండి, ఇదంతా కూడా మనము చూస్తున్నది ర్యాంప్ ఏరియా అండి. కంప్లీట్ గా ర్యాంప్ ఇచ్చారు. అండ్ ఈ మట్టి కూడా ఇక్కడ కంప్లీట్ గా సిమెంటింగ్ అనేది వస్తుందండి. ఫ్లోర్ అంతా సిమెంట్ వస్తుంది. ఈవెన్ బయట కూడా కార్ పార్కింగ్ చేసుకోవచ్చు, లేదా ఏమైనా మనము చెట్లు కూడా ఇక్కడ ప్లాంటేషన్ అనేది చేసుకోవచ్చు అండి. మీరు చూస్తున్నదంతా కూడా ఈ యొక్క ఇంటి ఎలివేషన్ అండి. చూడండి, మంచి బ్యూటిఫుల్ కలర్స్ ఇచ్చారు. మంచి సోబర్ కలర్స్ అంటారు. మంచి బ్యూటిఫుల్ కలర్స్ తోటి ఈ యొక్క ఇల్లు ఎలివేషన్ కూడా ఇచ్చారండి. అంతా కూడా ర్యాంప్ అండి. ర్యాంప్ నుంచి లోపలికి రాగానే ఇది కంప్లీట్ గా మనకి మంచి 12 feet విడ్త్ ఉన్నటువంటి గేట్ అనేది ప్రొవైడ్ చేశారు. సో ఇదంతా కూడా కారిడార్ అండి. కంప్లీట్ గా మనకి ఒక కార్ వస్తుంది, అలాగే మన 2 wheelers కూడా పార్కింగ్ అవుతుంది. అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే కంప్లీట్ గా టైల్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇదంతా కూడా మంచి వాల్ ఎలివేషన్ ఉండాలి కాబట్టి టైల్స్ ఇవ్వడం జరిగింది. అండ్ మీరు ఈవెన్ టాప్ లో కూడా చూసినట్లయితే కంప్లీట్ గా ఫాల్ సీలింగ్ అరేంజ్ చేశారు. నీట్ గా ఉందండి. ఫాల్ సీలింగ్ కూడా మంచి బ్యూటిఫుల్ డిజైన్ ఇచ్చారు. అండ్ ఇటువైపు మనకి ట్యాప్ పాయింట్స్ కూడా ఇచ్చారండి. అండ్ ఇది వచ్చేసి మనకి బోర్ ఉంటుంది, అలాగే ఇది సంప్ కూడా ఉంటుందండి. అండ్ మీరు ఇటువైపు కూడా చూసినట్లయితే మనకి ఒక 3 feet గల్లీ కూడా ఉందండి. ఇటు మనకి ఈస్ట్ అండి. సో ఈస్ట్ సైడ్ కూడా 3 feet గల్లీ అనేది ఇచ్చారు. పార్కింగ్ ఏరియాలో కూడా చూసినట్లయితే మీరు బాటమ్ లో చూడండి, ఈవెన్ కంప్లీట్ గా గ్రైనైట్ స్టోన్ అనేది ఇచ్చారండి. అండ్ మీరు ఈవెన్ మెయిన్ గేట్స్ కి కూడా ఈ దిమ్మ అనేది చూసినట్లయితే కూడా కంప్లీట్ గా గ్రైనైట్ స్టోన్ ఇచ్చారు. ఇక్కడ మంచిగా ఒక లైట్ కూడా ఉంటుందండి. 2 దిమ్మలు కూడా కంప్లీట్ గా గ్రైనైట్ వే ఇచ్చారు. అండ్ మనం ఇటువైపు చూసినట్లయితే మనం బిల్డింగ్ పైకి వెళ్ళడానికి ఈ యొక్క స్టేర్ కేస్ ఇచ్చారు. ఈ స్టేర్ కేస్ మీద కూడా కంప్లీట్ గా గ్రైనైట్ యూజ్ చేశారు. స్టీల్ రైలింగ్ కూడా కంప్లీట్ గా జిందాల్ స్టీలే యూజ్ చేశారండి. స్టీల్ అనేది యూజ్ చేయడం వల్ల రస్ట్ అనేది రాదండి. సో మంచి క్వాలిటీ ఉన్న స్టీలే యూజ్ చేశారు. అండ్ మీరు ఇటువైపు కూడా చూసినట్లయితే మనకి ఎవరైనా గెస్ట్లు వస్తే యూజ్ చేసుకోవడానికి ఒక వాష్రూమ్ కూడా ఇచ్చారండి. అది ఇండియన్ స్టైల్లో ఈ వాష్రూమ్ అనేది ఉంటుందండి. సో ఇదంతా కూడా మనకి ఎవరైనా గెస్ట్లు ఇంటికి వస్తే యూజ్ చేసుకోవడానికి ఇచ్చారు. అండ్ ఇక్కడ అండి ఈ మెట్ల కింద కూడా ఏదైనా మనకు అన్వాంటెడ్ ఏమైనా సామాన్లు ఉన్నా కూడా ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. పదండి ఒకసారి మనము మెయిన్ డోర్ ఎలా ఉందో చూద్దాం. మెయిన్ డోర్ చూసినట్లయితే కంప్లీట్ గా సింహద్వారం అనేది టేక్ వుడ్ తో చేపించారండి. ఇదంతా కూడా ఇండియన్ టేక్ వుడ్. బిల్డర్ గారు మరీ ఇంట్రెస్ట్ తీసుకొని చేపించారండి. వుడ్ తీసుకొని కట్ చేపించి దీని మీద కార్వింగ్ అంతా చేపించి ఇచ్చారండి. ఇక్కడ మీకు ఈ గ్లాస్ అనేది వస్తుంది. అండ్ దాంతో కూడా కంప్లీట్ గా సింహద్వారం. పదండి ఒకసారి లోపలికి వెళ్ళి ఇల్లు ఎలా ఉందో చూద్దాం. చూడండి, ఒకసారి మనము ఇంటి లోపలికి రాగానే ఈ విధంగా మనకి హాల్ వ్యూ అనేది ఉంటుంది. చూడండి ఎంత స్పేషియస్ గా హాల్ వ్యూ ఇచ్చారో. ఫస్ట్ మనం ఇంట్లోకి ఎంటర్ కాగానే ఇటువైపు టీవీ పెట్టుకోవడానికి టీవీగా కూడా ఒక స్టాండ్ ఇచ్చారండి. అండ్ ఇటువైపు మంచి ప్రాపర్ విండో ఇచ్చారు. అండ్ ఈ విండోస్ అన్ని కూడా UPVC విండోసే ఇచ్చారు. సో ఇటువైపు ఈస్ట్ వస్తుంది కాబట్టి, ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది కాబట్టి ఈస్ట్ కూడా ఒక డోర్ అనేది ఇచ్చారండి. అండ్ ఈస్ట్ నుంచి మనం ఇటువైపు వచ్చినట్లయితే మనకి ఈ 3 feet గల్లీ కూడా ఉంటుంది. అండ్ ఇది కూడా ఇదంతా మనకి వాష్ ఏరియా లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇదంతా కూడా వాష్ ఏరియాగా మనకి యూజ్ అవుతుంది అనేది ఉంటుందండి. సో చూడండి, మీరు కిచెన్ కూడా ఎంత స్పేషియస్ గా కిచెన్ ఇచ్చారో. ఇదంతా కూడా మంచిగా కంప్లీట్ గా సెల్ఫ్స్ అన్ని ప్రొవైడ్ చేశారండి. కిచెన్ కి సంబంధించిన అన్ని వస్తువులు కూడా ఇందులో అడ్జస్ట్ అయిపోతాయి. అండ్ ఈవెన్ మీద కూడా ఒక సజ్జ కూడా ఇచ్చారండి. సో ఈ సజ్జ మీద కూడా కంప్లీట్ గా మనకి కిచెన్ సామాన్లు అడ్జస్ట్ అవుతాయి. అండ్ ఇదంతా కూడా కిచెన్ సామాన్లు పెట్టుకోవడానికి అండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మీరు ఎటువైపు చూసినట్లయితే మనకి మంచి గ్రైనైట్ తో చేసినటువంటి ఒక కిచెన్ ప్లాట్ఫామ్ ఇచ్చారు. ఈ కిచెన్ ప్లాట్ఫామ్ 4 burner స్టవ్ అనేది వస్తుందండి. అండ్ ఈవెన్ ప్రాపర్ వెంటిలేషన్ ఇచ్చారు. ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా ప్రొవైడ్ చేశారండి. అండ్ మీరు బాటమ్ లో చూసినట్లయితే కంప్లీట్ గా బాటమ్ లో కూడా మంచి బూటింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ మీరు ఇటువైపు చూసినట్లయితే 2 taps కూడా ఇచ్చారండి. ఇది ఒకటి మంచి నీళ్ళకు ఉంటుంది, ఒకటి బోర్ వాటర్ అనేది ఉంటుంది. ఇది ఒకసారి చూసినట్లయితే మనకి ఈ విధంగా వ్యూ ఉంటుందండి. చూడండి, కంప్లీట్ గా మంచిగా ప్రాపర్ గా సజ్జ ఇచ్చారు. సెల్స్ అన్ని ఇచ్చారండి.
అండ్ ఈవెన్ బూటింగ్ స్పేస్ కూడా ఉంది. అండ్ ఈ విధంగా మనకి కిచెన్ వ్యూ అనేది ఉంటుంది. రండి ఇప్పుడు మనం ఒకసారి బెడ్రూమ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సో ఇదంతా కూడా బెడ్రూమ్ కి వెళ్లే ముందు ఈ స్పేస్ అంతా కూడా మనకి ఇక్కడ వాష్ బేసిన్ వస్తుందండి. ఇదంతా కూడా మనకు హ్యాండ్ వాష్ యూజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో మనం ఫస్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ చూసినట్లయితే, సారీ అండి, ఇది మాస్టర్ బెడ్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్ లో కూడా మంచి స్పేషియస్ గా ఇచ్చారు. ఇటువైపు మనకి కోసం చేశారు అండ్ ఈ సెల్స్ అన్ని కూడా ఇచ్చారు. మనము వుడ్ తో కబోర్డ్స్ చేపిస్తే చాలా రిచ్ లుక్, గ్రాండ్ లుక్ ఉంటుందండి. అండ్ ఈవెన్ మీరా సజ్జ కూడా ఇచ్చారు. అండ్ మీరా కూడా కంప్లీట్ గా ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ మీరు ఇటువైపు చూసినట్లయితే వెంటిలేషన్ పర్పస్ కూడా మంచిగా ఒక యూపీవీసీ విండో కూడా ప్రొవైడ్ చేశారండి. ఇదంతా కూడా యూపీవీసీ విండో. అండ్ మీరు ఈవెన్ వాల్స్ కి చూసినట్లయితే మంచి సాబర్ కలర్స్ ఇచ్చారండి. చాలా ప్లెజెంట్ గా ఈ కలర్స్ అనేటివి ఉన్నాయి. అండ్ మనము వాష్రూమ్ కూడా చూసినట్లయితే అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి. అంతా కూడా కంప్లీట్ గా షవర్స్ తో మంచి వెంటిలేషన్ తో ఉన్నటువంటి వాష్రూమ్ అనేది ఇచ్చారు. అండ్ మీరు ఇటువైపు చూసినట్లయితే మనకి ఇక్కడ ఒక లో కూడా ఇచ్చారండి, అండర్ లో. దీంట్లో మనకు అన్వాంటెడ్ మెటీరియల్స్ అంతా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మనం ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. సో చిల్డ్రన్ బెడ్రూమ్ చూసినట్లయితే ఈ విధంగా ఉంటుందండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్, కంప్లీట్ వెంటిలేషన్ ఇచ్చారండి. అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా మంచి సెల్ఫ్స్ అనేది ప్రొవైడ్ చేశారు. ఈవెన్ చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా ఏమైనా అల్మారా కానీ బుక్స్ కానీ పెట్టడానికి ఏదైనా వుడ్ తో మనం ఇక్కడ చేపించడానికి ఫ్రేమ్ కూడా ఇచ్చారండి. అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. ఈ వాష్రూమ్ కూడా మనకి వెస్టర్న్ సిట్అవుట్ తో వస్తుందండి. ఈ విధంగా మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుందండి. అండ్ ఇటువైపు కంప్లీట్ గా మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. పదండి మనం ఒకసారి బిల్డింగ్ మీదకి వెళ్ళి ఏరియా అంతా సరౌండింగ్ ఎలా ఉందో చూద్దాం. సో పదండి మనము ఒకసారి బిల్డింగ్ మీదకి వెళ్ళి సరౌండింగ్ ఎలా ఉందో చూద్దాం. సో మనము బిల్డింగ్ పైకి యొక్క ఏరియా అనేది ఉంటుంది. చూడండి, కంప్లీట్ రైట్ రౌండ్ అన్ని కూడా మనకి ఇల్లులే ఉన్నాయి, కంప్లీట్ ఇల్లులే ఉన్నాయండి. ఇదంతా హెచ్ఎండిఏ లేఅవుట్ అండి. అండ్ ఈవెన్ మీరు టాప్ లో కూడా చూసినట్లయితే మంచి సింటెక్స్ కంపెనీ, ప్లాస్టో కంపెనీవి వాటర్వి కూడా స్టోరేజ్ ది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ మీరు పిల్లర్స్ కూడా చూసినట్లయితే చూడండి, ఈ పిల్లర్ రాడ్స్ కూడా మనకు 16 mm అండ్ 18 mm రాడ్స్ అనేది యూస్ చేశారండి. అండ్ ఇది కంప్లీట్ గా బిల్డింగ్ మీద ఉన్న స్ట్రక్చర్. ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ చెప్తానండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి నారాపల్లిలో లొకేట్ అయి ఉన్నది, హెచ్ఎండిఏ లేఅవుట్ లో. మనకి వరంగల్ ఉప్పల్ హైవే నుంచి 10 minutes డ్రైవ్ లో ఉంటుంది. అలాగే ఉప్పల్ మెట్రో మనము 20 minutes లో రీచ్ అవ్వచ్చు. అండ్ ఈ యొక్క ప్రాపర్టీ లొకేట్ అయి ఉన్నది కూడా ఈస్ట్ హైదరాబాద్ అండి. ఇది చాలా ఎలివేటెడ్ అవుతున్నటువంటి గ్రోత్ కారిడార్. మనకి ఈ ప్రాపర్టీ నుంచి చాలా దగ్గరగా అనురాగ్ యూనివర్సిటీ ఉంది, సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, అలాగే రోటెడ్రామ్ స్కూల్ ఉంది, అండ్ ఇంకా అదర్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉన్నాయండి. అండ్ దాంతో పాటు మనకి దీని పక్కలే బస్ స్టాప్ కూడా ఉందండి. ఈ ప్రాపర్టీ మనకి చాలా ప్రైమ్ లొకేషన్ లో ఉంది. అండ్ ఇది చాలా ఫ్యూచర్ లో గ్రోత్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఈ ప్రాపర్టీకి చాలా దగ్గరగా ఓఆర్ఆర్ కనెక్టివిటీ కూడా ఉందండి. సో ఈ ప్రాపర్టీ గట్కేసర్ ఓఆర్ఆర్ కి చాలా దగ్గరగా ఉంటుంది, ఉప్పల్ మెట్రోకి చాలా దగ్గరగా ఉంటుంది, అలాగే వరంగల్ మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గర ఉంటుందండి. ఈ ప్రాపర్టీ 140 square yards, 32 విడ్త్ ఉంటుందండి, 40 డెప్త్ ఉంటుంది. అండ్ ఈ ప్రాపర్టీకి బిల్డర్ గారు కోట్ చేస్తున్న ప్రైస్ ఓన్లీ 85 lakhs అండి, నెగోషియబుల్. ఇలాంటివి మనకి 2 buildings ఉన్నాయండి నార్త్ ఫేస్ లో. అలాగే ఇంకొక చిన్న సైజు లో కూడా ఉందండి, 105 square yards లో నార్త్ ఫేస్ కూడా ఉంది. ఆ ప్రాపర్టీ వచ్చేసి 65 lakhs అనేది కోట్ చేయడం జరుగుతుందండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని మీరు ఒక్కసారి విజిట్ చేయండి. అలాగే మీకు పైన నేను బిల్డర్ గారి నెంబర్ ఇస్తున్నాను, ఆ నెంబర్ కి మీరు కాల్ చేసి రావచ్చండి. అలాగే మీరు ఏమైనా వీడియోస్ ప్రమోట్ చేసుకోవాలనుకుంటే కింద మీకు ప్రమోట్ చేసుకోవాలనే వారి కోసం నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు కాల్ చేసి మీ ప్రాపర్టీ ఎక్కడ ఉన్నా కూడా ప్రమోట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి.